రాబోయే రోజుల్లో 150 పై స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మెజారిటీలో కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను గతంలో వెళ్ళినప్పుడు లాస్ట్ మంత్ ఒక 50 నుంచి 55,000 మెజారిటీ వస్తుందన్న నా అంచనా తప్పేలాగా ఉంది. ఆయనకి 65,000 వరకు మెజారిటీ, అంటే నా అంచనాల మీద ఇంకో 10,000 ఎక్స్ట్రా. కొన్ని బూతుల్లో 80% ఆఫ్ ద ఓటింగ్, అంటే 85-90 ఓటింగ్ అయితే 80% పవన్ కళ్యాణ్ గారికి పండి అని చెప్పి ఎర్లీ మార్నింగ్ విచారణలో తెలిసింది. 60,000 పైచిలకు మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉండబోతున్నారు. అలాగే ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా చాలా పెద్ద మెజారిటీ, ఇంబటి రాంబాబు గారు అతి దారుణంగా ఓడిపోతున్నారని చెప్పి అక్కడ రిపోర్ట్. కన్నగారి స్నేహితులే, రాంబాబు స్నేహితులే. చెప్తున్నా జనరల్ ఇన్ఫర్మేషన్, ఇది కరెక్టా కాదా అనేది 4వ తారీఖు తెలుస్తుంది అనుకోండి, బట్ ఖచ్చితంగా నిర్ణయం అవుతుంది అనుకుంటున్నాను. అలా ఎంతోమందికి చాలా మెజారిటీలు వస్తాయి. మన జిల్లాలో అసలు వారు పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్, వారు వన్ సైడ్ అందరూ నింపుతారు. ఇదేంది అసలు 150 అనుకున్న తర్వాత ఎవరు ఓడిపోయాడో చూసుకోవాలి. బాగానే ఉండడం ఓడిపోవాలి తప్ప ఈ గాలిలో, ఈ తుఫాన్లో పెద్దగా ఓడిపోయే వాళ్ళు చెప్తున్నాం. మెజారిటీలు అయితే వాళ్ళు ఓడించాలని చంద్రబాబు నాయుడు గారిని ఎంతో ఖర్చు పెట్టి 4,000, 5,000 ఇచ్చారని అంటున్నారు. ఏమి ఇచ్చినా 60,000 పైచులకు మెజారిటీతో తెలుగుదేశ అధినేత జనసేనాన్ని ఉండబోతున్నారు. సరే, ఇక నా గెలుపు ముందే చెప్పారు, నల్లేరు మీద నడక. ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి తెలుగుదేశం మనిషిని అంటూ ఒక ఆయన మరి అందరూ కాళ్ళకి ఒడి దండాలు పెట్టాయంట. సరే, ఆయన బాడీకి మంచిదే, నష్టం లేదు, ఉంటాయి. అయినా నేను ఎక్కడ సింహం తలేదు. సో అది పోటీ కాదు, ఏదో కొంత అబ్స్ట్రక్షన్, కొంత మెజారిటీ తగ్గడానికి అది దోహదం చేసి ఉండొచ్చు. ఆ వ్యక్తే లేకపోతే నా మెజారిటీ కూడా కొంచెం అటు ఇటుగా ఇందాక నేను చెప్పిన దగ్గరలోనే ఉండేది. అయినా నష్టం లేదు. 1 కోటితో నెగ్గిన, 1,00,000 ఓట్లతో నెగ్గిన, గెలిపే. బట్ నేను కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నాను. అందులో ఎటువంటి, అందుకని ఇంతమంది చెప్పి అసలు ఈ సంగతి ఏంటని చెప్పి నన్ను అడుగుతారు నా అభిమానులు. అందుకని చెప్తున్నా, కంఫర్టబుల్గా డీసెంట్ మెజారిటీతో నేను కూడా నింపుతున్నాను. ఎవరో సాక్షి కథనాలు చూసి ఇవాళ చూసా, ఇవాళ ఏమైనా చెప్పి ఆలుకి సున్నామని ఏదో రాసుకున్నాడు తప్ప నాకు ఇవాళ నా జోలికి రాదా. ఒకసారి రేపు రాస్తాడేమో, శివరామ హవా, సింహం గాండ్రింపుకి పారిపోయిన వైసీపీ ఇది అని ఏదైనా రాసుకుంటారు. అలా అది ఎక్కువ చేయండి, ఇబ్బంది ఏం లేదు. కంఫర్టబుల్గా ఫుల్ మెజారిటీతో నేను కూడా